వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టైల్ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జనరల్గా జగన్ ఏం చేసినా హాట్ టాపిక్కే. అయితే సాధారణంగా జగన్ని మనం ఎప్పుడు చూసినా కాకి ప్యాంటు లేదా ఒక తెల్ల చొక్కాతో కనిపిస్తారు ఆయన. ఇటీవల లండన్ టూర్లో మాత్రం కాస్త డిఫరెంట్గానే ట్రై చేశారు. బ్లూ జీన్స్ ట్రెండీ షర్ట్తో దర్శనం ఇవ్వటమే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ మార్పు కేవలం ఫ్యాషన్ కోసమా, లేకపోతే దీని వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. అయితే 2017 పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకే రకమైన డ్రెస్ కోడ్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దీన్ని పీపుల్స్ లీడర్ ఇమేజ్ని కూడా బలపరిచారు. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో కూడా సేమ్ అదే స్టైల్ని కొనసాగిస్తూ వచ్చారు జగన్. అయితే 2024 ఎన్నికల ఓటమి తర్వాత జగన్ ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడం, ఆయన పరిమితంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా ట్రెండీ లుక్లో కనిపించడం వెనక కొత్త వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా జెడ్ ఓటర్లు చాలా ముఖ్యం ఏపీలో. మరి వీళ్లను ఆకట్టుకోవడం కోసమే ఈ మార్పు లక్ష్యమా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో యువ ఓటర్ల ప్రభావం పెరుగుతోంది ఎక్కడ చూసినా. మరి ఈ నేపథ్యంలో వారికి కనెక్ట్ అయ్యేలా ఇమేజ్ మార్చుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారు అన్న అభిప్రాయం కూడా వస్తుంది. కాకపోతే వైసీపీ వర్గాలు మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాయి. జగన్ ఇప్పుడేంటి, ఎప్పుడు యువతతోనే కనెక్ట్ అయ్యి ఉన్న నాయకుడే. అయితే జగన్ ఎప్పుడు కూడా యువతతో కనెక్ట్ అయ్యే నాయకుడే కదా. ప్రత్యేకంగా ఇప్పుడు ఇమేజ్ మార్చుకొని యువతలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని కూడా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో జగన్ కొత్త లుక్ వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం యూత్ఫుల్ జగన్ అంటూ ప్రచారం చేయటం, హడావిడి చేయటం మొదలెట్టారు. మరి ఇది పార్టీ క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఇక ముందున్న రాజకీయ ప్రణాళికల్లో చూస్తే అందులో భాగంగానే జగన్ మరొకసారి పాదయాత్ర చేపట్టే అవకాశాలపై కూడా చర్చ నడుస్తోంది. మరి అలాంటి సందర్భంలో ఆయన మళ్ళీ పాత డ్రెస్ కోడ్లోకి వెళ్ళిపోతారా, లేక ఈ కొత్త ట్రెండీ స్టైల్నే కొనసాగిస్తారా అనేది మాత్రం ఆసక్తికరమే. రాజకీయాల్లో ఇమేజ్, ప్రజెంటేషన్ ఎంత కీలకమో తెలిసిన జగన్ ఈ మార్పు ద్వారా కొత్త సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు అన్న అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి జగన్ ఏం చేసినా ఒక వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుంది. జగన్ స్టైల్ మార్పు సాధారణ విషయమే కాదు, అది భవిష్యత్తు రాజకీయ సంకేతం అని కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జెడ్ ఓటర్లను ఆకర్షించటమా, లేక ఆ పార్టీ కొత్త ఊపు తీసుకురావటమా అన్నది రాబోయే రోజుల్లోనే స్పష్టత అవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.